దేశ ప్రధాని నరేంద్ర మోదీ తదితర ప్రముఖులు సహా అనేక మంది ఫిజియోథెరపిస్టులను డాక్టర్లుగా అభివర్ణిస్తే డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఎండి సునీతా శర్మ మాత్రం తమను విమర్శించడం పట్ల ఫిజియోథెరపిస్టుల అసోసియేషన్ ప్రతినిధులు శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్తే అండి, నేను డాక్టర్ కిషోర్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ని. బాలకృష్ణ చిత్తూరు డిస్టిక్ కన్వీనర్ అండ్ డాక్టర్ చరణ్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఇవాళ మెయిన్ మీ దృష్టికి తీసుకురావాల్సిన అంశం ఏమంటే 8వ తేదీ ఫిజియోథెరపీ డే జరిగిందండి. 9వ తేదీ మాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ న్యూఢిల్లీ ఆఫీస్ నుంచి అది డిపార్ట్మెంట్ ఆర్డర్ అని చెప్పలేము, డెమీ ఆర్డర్ అని చెప్పలేము, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళకి ఒక లెటర్ పంపించారు. ఆమె లెటర్లో ఏముందంటే కంటెంట్, ఫిజియోథెరపిస్ట్ అనేవాళ్ళు డాక్టర్లు కాదు, వాళ్ళు డాక్టర్ ప్రిఫిక్స్ చేయకూడదు అని ఒక లెటర్ వచ్చిందనమాట. దీని బ్యాక్గ్రౌండ్ ముందు మీకు దీనికి జరిగిన ముందు విషయాలు మీకు చెప్పాలనుకున్నప్పుడు, మాకు 2021 వరకు కూడా ఫిజియోథెరపీ అనేది పారామెడికల్లో ఉందనేది మీకు అందరికీ తెలిసిందే. బట్ 2021లో ప్రధానమంత్రి మోడీ గారు ఒక చట్టం తీసుకొచ్చారు, నేషనల్ కమిషన్ ఫర్ అలీడ్ అండ్ హెల్త్ కేర్ కౌన్సిల్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం ఏమంటే ఫిజియోథెరపిస్ట్ అనేవాడు ఇండిపెండెంట్ హెల్త్ కేర్ ప్రాక్టీషనర్ అండ్ మనకి డాక్టర్ ప్రిఫిక్స్ సఫిక్స్ చేసుకోవచ్చు. అంటే పేరు ముందర డాక్టర్ పెట్టుకోవచ్చు, వెనకాల బీపీటీ కానీ ఎంపీటీ కానీ పీటీ కానీ అని పెట్టుకోవాలి. సో ఈమె ఇచ్చిన లెటర్లో ఇది దాని ముందు జరిగిన విషయం. బట్ ఈమె 2025 సెప్టెంబర్ 9వ తేదీ ఒక ఆర్డర్ కాపీ అంటారో డెమీ ఆర్డర్ అంటారో తెలియదు, బట్ ఆమె ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళకి ఈ కొన్ని చట్టాలని కోట్ చేస్తూ ఈ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ పెట్టుకోకూడదు అని ఇచ్చారనమాట. ఇది ఆమె వర్క్ చేస్తున్న ఆఫీస్ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేసే ఒక ఆఫీస్ ఏరియా. సో ఆమె పరిధి దాటి, అంటే ఆమె చేయాల్సిన విధులు దాటి, ఆమె చేయాల్సిన విధులు ఏమంటే సర్కులర్స్ ఇవ్వడము, ఏదైనా అపాయింట్మెంట్స్, సర్వీస్ రూల్స్ చూసుకోవడం ఆమె బాధ్యత. బట్ అయితే ఇక్కడ ఆమె ఏం చేశారంటే కొన్ని అసోసియేషన్స్ నాకు రిప్రజెంటేషన్ వచ్చాయని చెప్పి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళకి ఒక లెటర్ రాశారు. సో అది పూర్తిగా చట్టవిరుద్ధం. ఎందుకంటే ఆమె పనిచేస్తున్న డిపార్ట్మెంట్ హెల్త్ అండ్ మెడికల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. మాకు చట్టం తయారు చేసిందే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. త్రూ పార్లమెంట్, క్యాబినెట్ ఆమోదం పొంది పార్లమెంట్లో చట్టం తయారయ్యి గెజెట్ కూడా వచ్చింది, ప్రెసిడెంట్ సైన్ పెట్టి. సో ఇది ఇప్పుడు ఏమంటే మాకు ఫిజియోథెరపీ ఇది వరకు ఉన్న కన్నా ఈ 2025లో చాలా మార్పులు, రిఫార్మ్స్ వచ్చాయి. ఒకటి, పేరు ముందర డాక్టర్, వెనకాల పేరు తర్వాత పీటీ అని పెట్టుకోవచ్చు. మాకు తర్వాత ఇండిపెండెంట్ హెల్త్ కేర్ ప్రాక్టీషనర్ స్టేటస్ ఇచ్చారు. తర్వాత నీట్లో అడ్మిషన్స్ జరుగుతాయి ఇంకా 2025-26 నుంచి. తర్వాత ఇదివరకు మేము పిహెచ్సిలో వర్క్ చేసేవాళ్ళం కాదు. 2025-26 చేరిన తర్వాత ఇంటర్న్షిప్లో 6 నెలలు ఉన్నది సంవత్సరం చేశారు. ఆ సంవత్సర కాలంలో 2 నెలలు ప్రైమరీ హెల్త్ కేర్లో కూడా వర్క్ చేస్తారు. అంటే ఫిజియోథెరపీ సర్వీసెస్ అనేది ఇదివరకు టౌన్లోను, సిటీస్లోనూ ఉన్నది, మనకి పెరిఫరల్ కూడా వెళ్తుంది అనమాట ప్రైమరీ హెల్త్ కేర్. అంటే ఎక్కడైతే పూర్ పీపుల్, కామన్ మ్యాన్, విలేజ్ పీపుల్ ఉంటారో వాళ్ళకు కూడా మా సర్వీస్ అందుబాటులో తెచ్చేదానికి మోడీ గారు చట్టంలో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా తను సునీతా శర్మ అనే ఆమె, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ అని ఆమె ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి లెటర్ రాయడం జరిగింది. ఈ లెటర్ మళ్ళీ సాయంత్రం కల్లా ఆమె విత్డ్రా చేసుకున్నారు. ఆ లెటర్ కాపీ కూడా నేను మీకు సర్క్యులేట్ చేస్తాను. ఇది కరెక్ట్ లెటర్ విత్డ్రా చేసుకొని నేషనల్ కమిషన్ ఫర్ అలీడ్ అండ్ హెల్త్ కేర్ కౌన్సిల్ చైర్మన్కి మళ్ళీ ఒక లెటర్ పెట్టారు. నాకు చాలా రిప్రజెంటేషన్ వచ్చి దీన్ని ఏదో చూడండి అని. సో ఇప్పుడు నేషనల్ కమిషన్ అలీడ్ అండ్ హెల్త్ కేర్ కౌన్సిల్ చట్టంలో ఆల్రెడీ డాక్టర్ అనేది ఉంది, ఇంకా దీంట్లో క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ అయితే ఇది ఏమైందంటే ఆమె ఇచ్చిన లెటర్ని మధ్యాహ్నం కల్లా కొంతమంది వ్యక్తులు కావచ్చు, కొన్ని అసోసియేషన్లు కావచ్చు, ఆర్గనైజేషన్లు కావచ్చు, అది త్రూఅవుట్ ఇండియా అన్ని స్టేట్స్లోనూ మీడియాకి ఇచ్చేశారు. నాకు నైట్ 10:30కి ఒక డిజిటల్ మీడియాలో వచ్చిన న్యూస్ని నేను వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి దాన్ని కరెక్ట్ చేయడం జరిగింది. ఈ లోపల ఏమైందంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరకు ఈనాడు మెయిన్ పేపర్ ఢిల్లీ నుంచి వచ్చిన న్యూస్ని ప్రచురించారు. ఆ కాపీ కూడా మీకు ఇస్తాను, ఈనాడు పేపర్లో వచ్చింది. సో నేను నిన్న ఈనాడు వాళ్ళు మెయిన్ ఆఫీస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ విషయం మీరు చెప్పండి సార్, మేము దాన్ని రెక్టిఫై చేస్తాము అన్నారు. సో దానికోసమని మేము ప్రెస్ మీట్ పెట్టడం అయింది. దీనివల్ల ఏమైందంటే ఊరికి యాక్చువల్గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళకి, ఫిజియోథెరపీ వాళ్ళకి, డాక్టర్స్కి, ఫీల్డ్లో వర్క్ చేసే సర్జన్స్కి కానీ, ఫిజిషియన్స్కి కానీ, ఫిజియోథెరపిస్ట్కి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎందుకంటే 2025 ఫిజియోథెరపీ డే అమరా హాస్పిటల్లో మేము ఇండియన్ మెడికల్ డాక్టర్ చైర్మన్ శ్రీహరి గారు, కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి గారు,
అలీడ్ అండ్ హెల్త్ కేర్ కౌన్సిల్ ఎక్సెప్షన్ మెంబర్ మాధవలత గారు మెడికల్ కాలేజ్లో బయోకెమిస్ట్రీ హెచ్ఓడి గారిని ముఖ్య అతిథులుగా పిలిచి మేము ఆ ఫంక్షన్ చేశాం. సో ఇక్కడ ఎక్కడ ఫిజియోథెరపిస్టులు కానీ లోకల్లో ఫీల్డ్లో వర్క్ చేసే డాక్టర్స్, అలోపతిక్ సర్జన్స్ కానీ ఫిజిషియన్స్ కానీ విత్ డ్యూ రెస్పెక్ట్ వాళ్ళకి ఇక్కడ మనకి ఎటువంటి, ఎందుకంటే మోడర్న్ ట్రీట్మెంట్లో ఏ ఒక్కరూ ఒక జబ్బుని పూర్తిగా నయం చేయలేరు. అందరూ కలిపి చేస్తేనే ఆ పేషెంట్ రికవరీ అనేది బాగుంటుంది. సో ఇక్కడ ఫీల్డ్లో డాక్టర్స్కి, అలోపతి ప్రాక్టీషనర్కి కావచ్చు, సర్జన్స్కి కావచ్చు, ఆయుర్వేదిక్ వాళ్ళు కావచ్చు, ఎవరితోనూ ఫిజియోథెరపిస్ట్కి పెద్ద కాన్ఫ్లిక్ట్ అనేది లేదు. బట్ పై లెవెల్లో ఎక్కడో కొంతమంది అసోసియేషన్ వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు సొసైటీలో ఏమైందంటే, ఫిజియోథెరపిస్ట్ చదవడానికి పేరెంట్స్ కొంతమంది లోన్ పెట్టి చదివించుంటారు, కొంతమంది తాహత లేని వాళ్ళు ఏదో విధంగా కష్టంతో పేరెంట్స్ చదివించుంటారు. ఇప్పుడు ఈ డాక్టర్ కాదు అనేది మీడియా వచ్చిన తర్వాత ఇది ఒక ఫిజియోథెరపిస్ట్ ఒకరికే కాదు, ఇది సమస్య. వాళ్ళ వెనకాల ఉన్న పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, పిల్లల సొసైటీలో ఇది చాలా ఇబ్బంది కలుగుతుంది. సో ఇది ఆల్రెడీ వెనక్కి తీసేసుకున్నారు. ఆల్రెడీ చట్టంలో డాక్టర్ ఉంది. సో డాక్టర్ పెట్టుకోవడంలో ఎటువంటి లీగల్గా కానీ డాక్టర్ అనేది పిహెచ్డి చేసిన వాళ్ళు పెట్టుకుంటారు, వెటనరీ వాళ్ళు పెట్టుకుంటారు, ఆయుర్వేదిక్ వాళ్ళు పెట్టుకుంటారు, డెంటల్ వాళ్ళు పెట్టుకుంటారు, హోమియోపతి వాళ్ళు పెట్టుకుంటారు, యునానీ మెడిసిన్ వాళ్ళు పెట్టుకుంటారు. ఇదేమంటే జస్ట్ వీఆర్ షోయింగ్ టు ద సొసైటీ దట్ వీఆర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అని చెప్పుకోవడానికి. ఇప్పుడు ఆమె ఇచ్చిన లెటర్లో మెయిన్ ఉద్దేశం ఏమంటే మెడికల్ ప్రాక్టీషనర్స్ కాదు ఫిజియోథెరపిస్ట్. ఫిజియోథెరపిస్ట్ ఆర్ నాట్ మెడికల్ ప్రాక్టీషనర్స్. మేమే చెప్పుకుంటాం, వీఆర్ నాట్ మెడికల్ డాక్టర్స్, వీఆర్ ఫిజియోథెరపీ డాక్టర్స్.